మనలో కొంచెమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారం అవుతాం. If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life. ఎంత కాలం నుండి కూడా ప్రశాంతి నిలయం వస్తున్నారు. You have been coming to Prashanti Nilayam for a long period of time. అనేక మంది 40 సంవత్సరం 45 సంవత్సరం అంతా కూడాను స్వామి యొక్క బోధనలు వింటూనే వస్తున్నారు. There are people here who have been listening to Swami's teachings for the కానీ దినదినములకు వారి యొక్క కోరికలు మితిమీరిపోతున్నవి. కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను ప్రారంభం కావటం లేదు. But day after day, their desires are growing. They are not at all declining. They are not prepared to have sacrifice and renunciation even to a small degree. కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా? To some extent at least, should you not control your own ఉన్నది desires? ఆశ్రమంలో, చింతించడం అంతా సంసారములు. You are living in ashram, but inside you are living in a family life, in your own ఇది heart. సరి అయినటువంటి సాధన కానేరు. This cannot be a good sadhana. దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి. ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే, అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే, అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే. అది దైవ ప్రేమ. దైవ ప్రేమ. ఆ ప్రేమను మీరు సంపాదించుకోండి. ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చు. దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి. ఏదో పెద్ద డిగ్రీలు తీసుకొని గొప్పకు సంపాదిస్తామనేటువంటి ఆశలు మీరు సన్నగించుకోండి. సంపాదించుకోండి, సంతోషమే. సంపాదించుకొని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు. అయితే చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి. అప్పుడే మీరు సార్థకమవుతారు. మీరు కూడా ఆదర్శమైన విద్యార్థులుగా తయారవుతారు.